గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమం స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు పెద్దలు కడియం శ్రీహరి గారి అధ్యక్షతన నిర్వహించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా సోదరీమణి మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా నాగరాజు గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు రామచంద్ర నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు సోదరిమణి మీ అభిమానంతో గెలిచి మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న డాక్టర్ కావ్య గారు, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఉన్నతాధికారులకు, ప్రాణ సమానులైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఈరోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈరోజు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది. స్టేషన్ గన్పూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 800 కోట్ల రూపాయలతోని స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతోటి ఈరోజు 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై స్టేషన్ గన్పూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో ఆదర్శంగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసింది. మిత్రులారా, ఈరోజు ఈ ఓరుగల్లుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, ప్రతాప రుద్రుడిని మొదలు పెడితే ఇక్కడుండే గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించారు. ఒక కాళోజీ కావచ్చు, ఒక దశరథి గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతం నుంచి దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, లేకపోతే సర్దారు సర్వాయి పాపన్న గౌడు కావచ్చు, దాశరథి కావచ్చు, పాల్కుర్తి సోమన్న గారు కావచ్చు. ఈ ప్రాంతం చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పదం వైపు తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడడమే కాదు, తెలంగాణ ప్రాంతానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడే కాకతీయ యూనివర్సిటీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తరఫున నిలబడి కొట్లాడి, అందుకే ఈ వరంగల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు, ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం. అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు